Hello students, welcome to online class subject object oriented programming through Java. Now the today's topic is typecasting. Typecasting is the process of converting a value of one data type into another data type. Simply, typecasting is the conversion of a value of one data type into another data type. అంటే ఒక డేటా టైప్కి సంబంధించిన వాల్యూని వేరే డేటా టైప్కి సంబంధించిన వాల్యూగా కన్వర్ట్ చేయడాన్ని చేంజ్ చేయడాన్నే మనం టైప్ కాస్టింగ్ అని కేకేస్తాం. సమ్ టైమ్స్ దెర్ ఈస్ ఎ నీడ్ టు స్టోర్ ఎ వాల్యూ ఆఫ్ వన్ టైప్ ఇంటూ ఏ వేరియబుల్ ఆఫ్ అనదర్ టైప్. కొన్ని సందర్భాల్లో ఒక డేటా టైప్కి సంబంధించిన వాల్యూని వేరే డేటా టైప్కి సంబంధించిన వాల్యూగా కన్వర్ట్ చేయడానికి మనకి అవసరం ఏర్పడుతుంది, కన్వర్ట్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అటువంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా టైప్ కాస్టింగ్ని ఉపయోగిస్తాం. టైప్ కాస్టింగ్ మీన్స్ కన్వర్టింగ్ ఏ వాల్యూ ఆఫ్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్. ఓకే, జావాలో రెండు రకాలైన టైప్ కాస్టింగ్స్ ఉన్నాయండి. ఒక టైప్ కాస్టింగ్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం, సెకండ్ వన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఓకే, ఒకసారి నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ the value of one data type into another data type. Converting one data type into another data type is called typecasting. So typecasting అంటే కన్వర్షన్ అండి. సింపుల్గా ఒక డేటా టైప్కి సంబంధించిన వాల్యూని వేరే డేటా టైప్గా మార్చడాన్ని మనం టైప్ కాస్టింగ్ అంటాం. సో టూ టైప్స్. సో టైప్ కాస్టింగ్ వచ్చి టూ టైప్స్ అండి. ఒకటి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకే, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. కమింగ్ టు సెకండ్ వన్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండి, అలాగే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం మనం. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఇన్ దిస్ టైప్ కాస్టింగ్, సో ఈ టైప్ కాస్టింగ్ లో కన్వర్షన్ అంటే కన్వర్ట్ చేస్తాం కదండి, కన్వర్షన్ ఈజ్ డన్ ఆటోమేటికల్లీ. సో కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుందండి. ఇస్ డన్ ఆటోమేటికల్లీ పెర్ఫార్మ్డ్ బై. సో ఎవరు పెర్ఫార్మ్ చేస్తారంటే కన్వర్షన్ జావా కంపైలర్ పెర్ఫార్మ్ చేస్తాయండి. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్నే మనం ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ అని కూడా కేకేస్తాం. ఇక్కడ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, సో ఎవరు పెర్ఫార్మ్ చేస్తారంటే జావా కంపైలర్ పెర్ఫార్మ్ చేస్తుందండి. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్, ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే when you assign a smaller data type value to larger data type. అంటే ఏదైనా ఒక స్మాలర్ డేటా టైప్ వాల్యూని మీరు లార్జర్ డేటా టైప్ కింద కనుక కన్వర్ట్ చేసేటప్పుడు కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, అంటే స్మాలర్ డేటా టైప్ వాల్యూని మీరు లార్జర్ డేటా టైప్ కింద మార్చేటప్పుడు మీరు కన్వర్ట్ చేయవలసిన అవసరం లేదు. మీరు చేయవలసిన పనిని ఎవరు పెర్ఫామ్ చేస్తారంటే జావా కంపైలరే పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఈ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్నే ఇంకొక పేరు ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్, దీనికి అనదర్ నేమ్ ఉందండి, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వైడనింగ్. సో దీనికి ఇంకొక పేరు ఏంటంటే వైడనింగ్.
వైడ్నింగ్ అంటే ఏంటి? వైడ్నింగ్ మీన్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి, వైడ్నింగ్ మీన్స్ కన్వర్టింగ్ a smaller data type to larger data type. అంటే స్మాలర్ డేటా టైప్ని తీసుకెళ్ళి ఈ లార్జర్ డేటా టైప్కి ఇవ్వడానే మనం ఏమని కేకేస్తాం అంటే వైడ్నింగ్ అంటాం. సో ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనొచ్చు, లేదా ఇంకొక పేరు ఏంటంటే వైడ్నింగ్. సో చిన్న ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి, దాని పేరు బైట్, b ఈక్వల్ టు సమ్ 111 పెట్టాను. ఓకే, సో మీకు తెలుసు బైట్ వచ్చి మెమరీలో దాని సైజ్ వచ్చి 1 బైట్. కమింగ్ టు ఇంట్, ఓకే, దీని పేరు ఏ అని పెట్టానండి. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు బి అని రాశానండి. ఏం రాశానండి? ఏ ఈక్వల్ టు బి. బి 1 బైట్ అండి. ఆ 1 బైట్ని తీసుకెళ్ళి నేను ఎన్ని బైట్స్కి ఇచ్చానండి? 4 బైట్స్కి ఇచ్చానండి. ఓకే, సో 1 బైట్ వాల్యూ, బైట్ అంటే జస్ట్ మెమరీలో ఎంత ఆక్యుపై చేస్తుందండి? 1 బైట్. కన్వర్టెడ్ అంటే మీకు ఎవరండి ఇక్కడ? బి ఇస్ కన్వర్టెడ్ టు ఇంట్. సో ఎన్ని బైట్స్ అండి? 4 బైట్స్. అంటే ఒక బైట్ ఎన్ని బైట్స్ కింద మారిందంటే 4 బైట్స్ కింద కన్వర్ట్ అయింది. సో ఇక్కడ బి అనేది 1 బైట్. ఈ 1 బైట్ మనం స్మాలర్ 1 తీసుకెళ్ళి లార్జర్ 1కి వేసినాం. సో ఆటోమేటిక్గా ఇక్కడ కన్వర్షన్ అనేది జరిగింది. సో ఏ ఈక్వల్ టు బి అంటే 1 బైట్ వచ్చి కన్వర్ట్ అయిందండి. ఎన్ని బైట్స్ కింద కన్వర్ట్ అయిందంటే 4 బైట్స్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. హోమ్ జస్ట్ బైట్, దీని మెమరీ సైజ్ వచ్చి 1 బైట్. ఓకే, నౌ దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసామంటే బైట్, మెమరీ సైజ్ ఎంత అండి? 1 బైట్. వెయిట్. ఓకే, నౌ ఇప్పుడు మనం 1 బైట్ని తీసుకువెళ్ళి ఎంతకి ఇచ్చామండి? 1 బైట్ని తీసుకెళ్ళి ఓకే, జస్ట్ ఇంట్. సో ఎన్ని బైట్స్కి ఇచ్చామండి? ఇంట్ వచ్చి 4 బైట్స్. ఓకే, అంటే ఒక బైట్ని మనం 4 బైట్స్ కింద మార్చాం. సో దీన్నే మనం ఏమగా వేస్తామంటే, సో ఇక్కడ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుందండి. చూడండి ఒకసారి నేను రాస్తాను. హియర్ కన్వర్షన్ done automatically by Java compiler. Here we assign smaller data type bracket lo byte to larger data type. స్మాలర్ డేటా టైప్ని తీసుకెళ్ళి మీరు ఎవరికి ఇచ్చారండి? లార్జర్ డేటా టైప్కి ఇవ్వడం జరిగింది. సో స్మాలర్ డేటా టైప్ని తీసుకెళ్ళి మనం ఎవరికి ఇచ్చామండి? లార్జర్ డేటా టైప్, నథింగ్ బట్ ఇంట్. ఇట్ ఈస్ కాల్డ్, దీన్ని మనం ఏమంటాం అంటే ఇట్ ఈస్ కాల్డ్ స్మాలర్ డేటా టైప్ని తీసుకెళ్ళి మీకు లార్జర్కి ఇవ్వడాన్ని ఏమని కేకేస్తాం? వైడ్నింగ్ అని కేకేస్తాం. ఓకే, సో ఇదండి
ఇప్పుడు ఎప్పుడైతే మీరు 1 బైట్ని తీసుకువెళ్ళి 4 బైట్స్కి ఇచ్చారో ఆటోమేటిక్గా మీకు ఓకే సో ఏం జరుగుతుందంటే ఈ బైట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుందండి. సో గుర్తుపెట్టుకోండి. సో కన్వర్షన్ ఈజ్ డన్ ఆటోమేటికల్లీ బై జావా కంపైలర్ అండ్ వీ అసైన్ స్మాలర్ డేటా టైప్ని తీసుకెళ్ళి మనం ఎవరికి ఇచ్చామంటే లార్జర్ వన్కి ఇచ్చాం. సో దీన్నే మనం ఏమని కేకేస్తామంటే వైడ్నింగ్ అని కేకేస్తామండి. ఓకే వైడ్నింగ్. మనకి జావాలో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయండి? ప్రిమిటివ్ డేటా టైప్స్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే సో ఒకసారి చూడండి. నేను బైట్ని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వచ్చు అంటే షార్ట్కి ఇవ్వచ్చండి. షార్ట్ ఓకే దీన్ని తీసుకెళ్ళి క్యార్కి ఇవ్వచ్చు. క్యార్ని తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వచ్చు. ఓకే ఇంటిని తీసుకెళ్ళి లాంగ్కి ఇవ్వచ్చు. లాంగ్ని తీసుకెళ్ళి ఫ్లోట్కి ఇవ్వచ్చు అండి. అలాగే ఫ్లోట్ని తీసుకెళ్ళి డబుల్కి కూడా ఇవ్వచ్చు అండి. ఓకే సో బైట్ని షార్ట్కి అంటే 2 బైట్స్ 1 బైట్ని 2 బైట్స్కి, అలాగే ఇంటికి వచ్చినప్పుడు 4 బైట్స్ అండి. ఆ 4 బైట్స్ని తీసుకెళ్ళి లాంగ్కి ఇస్తున్నాం. లాంగ్ ఎన్ని బైట్స్ అండి? 8 బైట్స్. సో దీన్నే మనం ఏమంటాం కేకేస్తుంటే వైడ్నింగ్ అంటామండి. గుర్తుపెట్టుకోండి. సో బైట్ని షార్ట్కి ఇవ్వగలం, షార్ట్ని క్యార్కి ఇవ్వచ్చు, క్యార్ని ఇంటికి ఇవ్వగలం, ఇంటిని లాంగ్ ఫ్లోట్ వచ్చి డబుల్. సో దీన్నే మనం కేకేస్తాం అంటే వైడ్నింగ్. సింప్లీ వైడ్నింగ్ అంటే ఏం లేదు, స్మాలర్ డేటా టైప్ తీసుకెళ్ళి లార్జర్కి ఇవ్వడం. స్మాలర్ని తీసుకెళ్ళి లార్జర్కి ఇచ్చినప్పుడు కన్వర్షన్ ఏమీ చేయక్కర్లేదు. కన్వర్షన్ ఎవరు పెర్ఫామ్ చేస్తారు? జావా కంపైలర్. ఓకే ప్లీజ్ రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. ఇక్కడ చిన్న లూప్ హోల్ ఉంది, ఒకసారి గమనించండి. దెర్ ఈజ్ ఎ లూప్ హోల్. సో లూప్ హోల్ ఉందండి. సో చిన్న లోపం, దెర్ ఈజ్ ఏ లూప్ హోల్ అంటే చిన్న లోపం ఉంది. సో లోపం ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం లాంగ్ను ఎన్ని బైట్స్ అండి? 8 బైట్స్. లాంగ్ వచ్చి 8 బైట్స్. కానీ ఈ లాంగ్ తీసుకెళ్ళి మీరు ఎవరికి ఇచ్చేయచ్చు అంటే ఫ్లోట్కి ఇవ్వచ్చు అండి. సో లాంగ్ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వచ్చు? ఫ్లోట్. ఫ్లోట్ వచ్చి ఎన్ని బైట్స్ అంటే 4 బైట్స్. ఓకే సో 8 బైట్స్ని తీసుకెళ్ళి మనం 4 బైట్స్కి ఇవ్వగలం. ఇది ఒక లూప్ హోల్. ఎప్పుడు కూడా ఇక్కడ జరిగేది ఏంటంటే స్మాలర్ వన్ తీసుకెళ్ళి లార్జర్ వన్కి వేస్తున్నాం, కానీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉందండి. మీరు లాంగ్ వాల్యూని తీసుకెళ్ళి ఫ్లోట్కి ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. హియర్ ఆల్సో కన్వర్షన్ డన్ ఆటోమేటికల్లీ. ఓకే జస్ట్ రిమెంబర్. సో ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే కన్వర్షన్ ఈజ్ డన్ ఆటోమేటికల్లీ పెర్ఫార్మ్డ్ బై జావా కంపైలర్. ఇది ఎప్పుడు జరుగుతుందంట? స్మాలర్ డేటా టైప్ వాల్యూని తీసుకెళ్ళి మీరు లార్జర్కి ఇచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఓకే సో దీన్నే మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటామండి. ఓకే కమింగ్ టు సెకండ్ వన్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకే సో ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ వచ్చేటప్పటికి when you assign a larger data type value to a smaller one, conversion, explicit conversion must be required and it is performed manually by programmer. ఓకే చూడండి ఒకసారి. మీరు ఏదైనా ఒక లార్జర్ డేటా టైప్ వాల్యూని తీసుకువెళ్ళి స్మాలర్ వన్కి ఇచ్చినట్లయితే అటువంటి సందర్భాల్లో కన్వర్షన్ అనేది కంపల్సరీగా చేయాలండి. ఎవరు పెర్ఫామ్ చేయాలండి? ప్రోగ్రామర్ అనేవాడు పెర్ఫామ్ చేయాలి. ఓకే సో ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ కన్వర్షన్ ఎవరు పెర్ఫామ్ చేస్తారంటే ప్రోగ్రామర్ అనేవాడు పెర్ఫామ్ చేస్తున్నాడు. కాబట్టి
కాబట్టి మనం దీన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఓకే, సో ఈ కన్వర్షన్ అనేది ఎప్పుడు అవసరం అవుతుందంటే మీరు లార్జర్ డేటా టైప్ వాల్యూని తీసుకుని స్మాలర్ వన్కి ఇచ్చేటప్పుడు కన్వర్షన్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. ఓకే, సో కన్వర్షన్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. అది ఎవరు పెర్ఫామ్ చేయాలంటే ప్రోగ్రామరే ఖచ్చితంగా పెర్ఫామ్ చేయాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ కన్వర్షన్ కనుక మీరు చేయకపోయినట్లయితే దెన్ జావా కంపైలర్ రిపోర్ట్స్ ఎర్రర్. అంటే ఆ ఎర్రర్ పేరు వచ్చి పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రిసిషన్. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక లార్జర్ డేటా టైప్ వాల్యూని తీసుకుని స్మాలర్ వన్కి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి. ఎవరు కన్వర్ట్ చేయాలంటే ప్రోగ్రామరే కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ కన్వర్షన్ అనేది ప్రోగ్రామర్ చేస్తున్నాడు కాబట్టి ఈ కన్వర్షన్ని మనం ఏమంటామంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఒకవేళ మీరు కన్వర్ట్ కనుక చేయకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ కన్వర్షన్ అంటే ప్రోగ్రామర్గా మీరు కన్వర్షన్ కనుక పెర్ఫార్మ్ చేయకపోతే ఖచ్చితంగా మీకు ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. వచ్చే ఎర్రర్ని పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రిసిషన్ ఎర్రర్ అంటాం. వచ్చే ఎర్రర్ని ఏమంటాం అండి? పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రిసిషన్. ఓకే, ఒకసారి ఇక్కడ చిన్న డయాగ్రామ్ చేస్తున్నాను చూడండి. జస్ట్ int. ఓకే, సో ఎన్ని బైట్స్ అండి? 4 bytes. సో ఈ 4 bytes ని తీసుకుని మీరు సో ఎవరికి ఇస్తున్నారంటే బైట్కి ఇస్తున్నామండి. బైట్. సో బైట్ సైజ్ ఎంత అండి? జస్ట్ 1 byte. ఓకే, సో బైట్ సైజ్ ఎంత? 1 byte. సో 4 bytesని తీసుకెళ్ళి మీరు 1 byteకి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కన్వర్షన్ మస్ట్ బి రిక్వైర్డ్. సో కన్వర్షన్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఇట్ మస్ట్ పెర్ఫార్మ్డ్ బై. సో కన్వర్షన్ కంపల్సరీగా కావాలండి. ఎవరు పెర్ఫార్మ్ చేయాలండి? ప్రోగ్రామర్ అనేవాడు పెర్ఫార్మ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో 4 bytes కదండి, అంటే 4 bytes అంటే నథింగ్ బట్ ఇట్ లార్జర్ డేటా టైప్. ఓకే, సో లార్జర్ డేటా టైప్ని తీసుకువెళ్ళి మనం ఎవరికి ఇస్తామండి? ఎవరికి ఇస్తాం? స్మాలర్ వన్కి ఇస్తాం. స్మాలర్ వన్. లార్జ్ డేటా టైప్ని తీసుకెళ్ళి మీరు స్మాలర్ వన్కి ఇచ్చేటప్పుడు, ఓకే, లార్జ్ డేటా టైప్ని తీసుకెళ్ళి మీరు స్మాలర్ వన్కి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కన్వర్షన్ అనేది అవసరం. సో లార్జ్ డేటా టైప్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్మాలర్ వన్. ఓకే, ఇక్కడే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. This conversion is also called, ఈ కన్వర్షన్ ని ఏమని కేకేస్తాం అంటే నారోయింగ్ అంటాం. ఓకే, నారోయింగ్ మీన్స్ ఈ కన్వర్షన్ ని నారోయింగ్ అని కేకేస్తాం. నారోయింగ్ అంటే ఏంటంటే అసైనింగ్, అంటే లార్జ్ డేటా టైప్ ని అసైనింగ్ లార్జ్ డేటా టైప్ టు స్మాలర్ డేటా టైప్. ఓకే, అంటే కన్వర్ట్ చేయడం. సింపుల్గా అసైనింగ్ అనొచ్చు, లేదా కన్వర్టింగ్ అని రాసుకోండి. కన్వర్టింగ్ లార్జర్ డేటా టైప్ వాల్యూ ఇంటూ స్మాలర్ వన్. అంటే లార్జర్ డేటా టైప్ వాల్యూని తీసుకెళ్ళి మీరు స్మాలర్ వన్కి ఇచ్చేటప్పుడు స్మాలర్ వన్కి ఇవ్వడాన్నే ఏమని కేకేస్తాం అంటే నారోయింగ్ అంటాం. ఏమంటాం? నారోయింగ్. సో లార్జర్ డేటా టైప్ వాల్యూని స్మాలర్ వన్కి ఇవ్వడాన్నే విల్ కాల్ ఇట్ యాజ్
ఏమంటాం నారోయింగ్. లార్జ్ డేటా టైప్ ని స్మాలర్ వన్ కి ఇవ్వడాన్ని నారోయింగ్ అంటాం. నారోయింగ్ అన్న ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అన్న రెండు ఒకటే. సో కమింగ్ టు ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ రెండు బాక్స్లు ఉన్నాయి కదండి. ఇది పెద్ద బాక్స్, ఇది చిన్న బాక్స్. అంటే 4 bytes ని తీసుకెళ్ళి మీరు 1 byte లో ఉంచగలరండి? ఉంచలేము. అంటే 4 bytes ని తీసుకెళ్ళి మీరు 1 byte లో ఉంచలేరు కాబట్టి ఈ 4 bytes ని ఖచ్చితంగా మీరు ఎన్ని bytes కింద మార్చాలండి? 1 byte కింద మార్చాలి. సో ఈ కన్వర్షన్ అనేది ఎవరు పెర్ఫామ్ చేయాలంటే ప్రోగ్రామరే పెర్ఫామ్ చేయాలి. సింపుల్ అండి. ఒక పెద్ద బాక్స్ ని తీసుకెళ్ళి చిన్న బాక్స్ ఉంచడం పాసిబులా? కాదు కదా. కాబట్టి ఆ పెద్ద బాక్స్ యొక్క సైజుని మీరు ఏం చేయాలి? ఆటోమేటిక్గా తగ్గించాలి. ఓకే, తగ్గించామనుకోండి దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ ఏమవుతుందంటే మనకు కొంత డేటా లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేసేటప్పుడు దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ లాస్ ఆఫ్ డేటా లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్. సో ఇంట్ x ఈక్వల్ టు నేను ఎంత పెట్టానంటే 100 పెట్టానండి. సో ఎన్ని బైట్స్ అంటే 4 bytes. ఓకే, నౌ కమింగ్ టు బైట్. బైట్ y ఈక్వల్ టు x అని రాసానండి. ఓకే, సో ఎప్పుడైతే ఇలా రాసానో ఏమొస్తుందంటే ఎర్రర్. సో ఎర్రర్ వస్తుందండి. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే లార్జర్ డేటా టైప్ని తీసుకెళ్ళి మనం స్మాలర్ వన్కి ఇచ్చేటప్పుడు. ఓకే, సో లార్జర్ డేటా టైప్ని తీసుకుని మన స్మాలర్ వన్కి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కన్వర్షన్ అవసరం. ఎర్రర్ బికాస్ ఆఫ్ నో కన్వర్షన్. మనం ఏం చేయలేదండి? కన్వర్ట్ చేయలేదు. నో కన్వర్షన్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా లార్జర్ డేటా టైప్ వాల్యూని స్మాలర్ వన్కి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఎర్రర్ రాకూడదు అనుకోండి. సో ఎలా రాయాలంటే బైట్ y ఈక్వల్ టు విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో మీరు సింప్లీ రైట్ బైట్ x అని రాయాలండి. సో ఎప్పుడైతే ఇలా రాశారో మీకు ఏం జరుగుతుందంటే ఈ x ఇంటీజర్ కదండి. ఎన్ని బైట్స్ అండి? 4 bytes. ఈ 4 bytes వాల్యూ అంటే ఇంటీజర్ ఆటోమేటిక్గా బైట్ కింద చేంజ్ అయ్యి మీకు ఆ చేంజ్ అయిన వాల్యూ వచ్చి ఎందులో స్టోర్ అవుతుందంటే వైలో స్టోర్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, హియర్ కన్వర్షన్, హియర్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఇస్ డన్ బై ప్రోగ్రామర్. సో ఎవరు చేశారండి ఇక్కడ కన్వర్షన్? ప్రోగ్రామరే పెర్ఫామ్ చేశాడు. సో గుర్తుపెట్టుకోండి, సింపుల్ పాయింట్. ఏదైనా ఒక లార్జర్ డేటా టైప్ వాల్యూని స్మాలర్ వన్కి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి. ప్లీజ్ రిమెంబర్ ద పాయింట్. ఓకే, నౌ ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. సో వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను ఒక వేరియబుల్ తీసుకున్నానండి. డబుల్ డి ఈక్వల్ టు సమ్ 4.456 అని తీసుకున్నాను. సో డబుల్ కాబట్టి ఎన్ని బైట్స్ అండి? ఇది సారీ ఎన్ని బైట్స్ అండి? 8 bytes. ఓకే, నౌ ఫ్లోట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. నేను ఎఫ్ ఈక్వల్ టు డి అని రాశానండి. చూడండి, ఎఫ్ ఈక్వల్ టు డి. ఎప్పుడైతే ఇలా రాశానో సో ఎఫ్ ఈక్వల్ టు డి అని ఖచ్చితంగా ఏమొస్తుందండి? ఎర్రర్. సో ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందండి? డి అనేది 8 bytes, ఎఫ్ అనేది 4 bytes. సో ఖచ్చితంగా మనకి ఏం కావాలి? కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు విత్ ఇన్ బ్రాకెట్స్లో ఫ్లోట్ అని పెట్టండి, డి పెట్టండి. ఎప్పుడైతే ఇలా రాశారో మీకు double d is converted to float. ఓకే, సో ఎప్పుడైతే ఇలా రాశారో మీకు ఆటోమేటిక్గా కన్వర్షన్ అయితే జరుగుతుందండి. ఇక్కడ ఈ మీకు
ఆల్రెడీ చెప్పాను కదండి. అంటే లార్జ్ వాల్యూ తీసుకెళ్ళి మనం లార్జ్ తీసుకెళ్ళి మనం దేనికి ఇస్తామండి, స్మాలర్కి ఇస్తాం. సో ఈ కన్వర్షన్ని మీరు ఏమంటారంటే నారోయింగ్ అంటాం. ఏమంటాం? నారోయింగ్. నా చూడండి, మీకు డేటా టైప్స్ ఉన్నాయి కదండి. సో డేటా టైప్స్లో ఓకే, నేను ఒకసారి రాస్తున్నాను చూడండి, ఇక్కడ గమనించండి. సో డబుల్ వచ్చి 8 బైట్స్ అండి. ఈ 8 బైట్స్ని తీసుకెళ్ళి నేను 4 బైట్స్కి ఇస్తున్నాను ఫ్లోట్. లార్జ్ని స్మాలర్ కింద మార్చాను. ఫ్లోట్ని మళ్ళీ నేను ఎవరికి ఇస్తున్నానంటే లాంగ్కి ఇస్తున్నానండి. ఓకే, ఫ్లోట్ని ఎవరికి ఇస్తున్నాను? లాంగ్ని మళ్ళీ ఇంటీజర్కి ఇస్తున్నాను. లాంగ్ వచ్చి 8 బైట్స్ అండి, ఇంట్ వచ్చి 4 బైట్స్. ఓకే, ఈ 4 బైట్స్ తీసుకెళ్ళి మళ్ళీ నేను షార్ట్కి ఇస్తానండి. షార్ట్ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తానంటే బైట్కి ఇస్తున్నానండి. సో డబుల్ని ఫ్లోట్కి, ఫ్లోట్ని లాంగ్ని, లాంగ్ ఇంట్కి, ఇంటి షార్ట్ బైట్. సో దీన్నే మనం ఏమని కేస్తామంటే నారోయింగ్ అంటామండి. ఏమంటాం? నారోయింగ్. ఓకే, once again I will repeat, typecasting. Typecasting is the process of converting one data type into another data type. ఎన్ని టైప్స్ ఉన్నాయండి? 2 టైప్స్. ఒకటి ఇంప్లిసిట్, సెకండ్ వన్ వచ్చి ఎక్స్ప్లిసిట్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్లో కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎవరు పెర్ఫామ్ చేస్తారంటే జావా కంపైలర్ పెర్ఫామ్ చేస్తుందండి. ఓకే, సో ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మీరు ఒక స్మాలర్ డేటా టైప్ వాల్యూని లార్జర్ కనుక ఇచ్చేటప్పుడు కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇక్కడ కన్వర్ట్ చేసేది ఎవరంటే కంపైలర్. అంటే ఈ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ యూ కన్వర్ట్ ఏ స్మాలర్ డేటా టైప్ ఇంటూ ఏ లార్జర్ వన్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్కే ఇంకొక పేరు ఉందండి, దీన్నే వైడ్నింగ్ అని కూడా కేకేస్తాం. సో వైడ్నింగ్ అంటే ఒక స్మాలర్ డేటా టైప్ ని లార్జర్కి ఇవ్వడానే వైడ్నింగ్ అంటాం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ స్మాలర్ డేటా టైప్ ఇంటూ ఏ లార్జర్ డేటా టైప్ ఈస్ కాల్డ్ వైడ్నింగ్. నౌ కమింగ్ టు సెకండ్ స్టెప్, రెండోది చూడండి, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. వెన్ యూ అసైన్ ఏ లార్జర్ డేటా టైప్ వాల్యూ ఇంటూ ఏ స్మాలర్ వన్, టైప్ కాస్టింగ్ మస్ట్ బి రిక్వైర్డ్ అండ్ ఇట్ మస్ట్ బి పెర్ఫార్మ్డ్ బై ప్రోగ్రామర్. అంటే మీరు ఏదైనా ఒక లార్జర్ డేటా టైప్ వాల్యూని స్మాలర్కి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా టైప్ కాస్టింగ్ పెర్ఫార్మ్ చేయాలండి. టైప్ కాస్టింగ్ ఇక్కడ ఎవరు చేయాలంటే ప్రోగ్రామర్ చేయాలండి. ఈ కారణం చేత మనం ఈ టైప్ కాస్టింగ్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. మీరు కనుక లార్జర్ డేటా టైప్ని స్మాలర్కి ఇచ్చినప్పుడు మీరు కనుక కన్వర్ట్ చేయకపోతే జావా కంపైలర్ ఖచ్చితంగా మీకు ఎర్రర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ని నారోయింగ్ అని కేకేస్తామండి. వాట్ ఈస్ నారోయింగ్ అంటే అసైనింగ్ ఏ లార్జర్ డేటా టైప్ టు ఏ స్మాలర్ వన్ ఈజ్ కాల్డ్ నారోయింగ్. నారోయింగ్ అంటే లార్జర్ డేటా టైప్ వాల్యూని స్మాలర్ కింద కన్వర్ట్ చేయడాన్ని ఖచ్చితంగా నారోయింగ్ అంటామండి. అసైనింగ్ ఏ లార్జర్ డేటా టైప్ వాల్యూ టు ఏ స్మాలర్ వన్. సో లార్జర్ డేటా టైప్ వాల్యూని తీసుకెళ్ళి మీరు స్మాలర్కి ఇచ్చేటప్పుడు మీరు కంపల్సరీగా టైప్ కాస్టింగ్ అనేది పెర్ఫామ్ చేయాలి. ఇక్కడ టైప్ కాస్టింగ్ ఎవరు పెర్ఫామ్ చేస్తారంటే ప్రోగ్రామర్ అనేవాడు పెర్ఫామ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దామండి. సో గో టు ఎడిట్ ప్లస్. సో ఎడిట్ ప్లస్లోకి వెళ్ళండి. ఓకే, నా ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి జావా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్టే సేవ్ చేయండి. సో ఏం పెడతారంటే పేరు సమ్ పిఆర్జీ, జస్ట్ పేరు టైప్ కాస్టింగ్ అని పెట్టుకోండి. టైప్ కాస్టింగ్ డాట్ జావా. జస్ట్ ప్రెస్ సేవ్ బటన్. నేను ఫస్ట్ కామెంట్ రాస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ ఆన్ టైప్ కాస్టింగ్. ఓకే, ఇప్పుడు మనం చెప్పే టైప్ కాస్టింగ్ ఏంటంటే ఇంప్లిసిట్ అండి. ఇంప్లిసిట్. ఓకే, సో నా క్లాస్ పేరు
క్లాస్ test2 అని పెట్టానండి. ఓకే, చూడండి నేను కొన్ని వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను. బైట్ b ఈక్వల్ టు 100 అని ఇచ్చానండి. సారీ, బైట్ b ఈక్వల్ టు 100. ఓకే, నౌ కమింగ్ టు షార్ట్ వేరియబుల్ ఒక డిఫైన్ చేశాను. దీని పేరు ఏమని పెట్టానంటే ఎస్ అని పెట్టానండి. ఎస్ ఈక్వల్ టు నేను బి అని రాస్తానండి. ఎస్ ఈక్వల్ టు బి. సో బి వచ్చి 1 బైట్ అండి. ఈ 1 బైట్ని తీసుకెళ్ళి నేను ఎన్ని బైట్స్కి ఇస్తున్నానండి? 2 బైట్స్కి ఇస్తున్నాను. సో ఇక్కడ నాకు కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. చూడండి, ఇది స్మాలర్ వన్ తీసుకెళ్ళి మీరు బిగ్గర్ వన్కి ఇస్తున్నారు. సో ఇక్కడ కన్వర్షన్ మీరు చేయవలసిన అవసరం లేదు. హూ విల్ పెర్ఫార్మ్? జావా కంపైలర్. ఓకే, నౌ కమింగ్ టు ఇంట్. సో ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నానండి. నేను ఈ ఇంటీజర్కి షార్ట్ వాల్యూ ఇస్తున్నానండి. అలాగే లాంగ్ వాల్యూ తీసుకున్నాను. లాంగ్ వచ్చి ఎల్ ఈక్వల్ టు ఏం రాశానంటే ఎక్స్ రాశానండి. ఓకే, నౌ కమింగ్ టు ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు ఎల్ అని రాయడం జరిగింది. కమింగ్ టు డబుల్ డి ఈక్వల్ టు ఎఫ్. ఓకే, సో నేను ఇక్కడ బైట్ని షార్ట్కి ఇచ్చానండి. షార్ట్ని ఇంటికి ఇచ్చాను, ఇంటిని లాంగ్కి ఇచ్చాను, లాంగ్ని ఫ్లోట్కి ఇచ్చాను, అలాగే ఫ్లోట్ వాల్యూని డబుల్కి ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను అన్ని వాల్యూస్ కూడా ప్రింట్ చేసి చూస్తాను. చూడండి, ఫస్ట్ బైట్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో బైట్ ప్రింట్ చేయాలి కాబట్టి స్క్రీన్ మీద బైట్ అని ప్రింట్ అవుతుందండి. నాకు ఇక్కడ బైట్ వాల్యూ వేరియబుల్ పేరు ఏంటంటే బి, కాబట్టి బైట్ బి. సిమిలర్లీ షార్ట్ సో షార్ట్ కాబట్టి ఎస్ అని రాయండి. నెక్స్ట్ కమింగ్ టు ఇంట్. ఇంట్ ఎవరండి? ఎక్స్. ఓకే, నెక్స్ట్ లాంగ్ వేరియబుల్ పేరు ఏంటండి? ఎల్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఫ్లోట్. ఎఫ్. డబుల్ పి. ఓకే, చూడండి, నేను బైట్ని షార్ట్కి ఇచ్చానండి. షార్ట్ని ఇంటికి లాంగ్ ఫ్లోట్కి, ఫ్లోట్ డబుల్కి ఇచ్చాను. ఓకే, అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే స్మాలర్ డేటా టైప్ని తీసుకుని లార్జర్కి ఇవ్వడం జరిగింది. ఓకే, నా ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డి డ్రైవ్లోకి వెళ్ళి సిడి సెకండ్ బిఎస్సి. ఓకే, సో జావాసి typecasting.java. జస్ట్ ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది చూడండి. కంపైల్. చూడండి, కంపైలింగ్ ప్రోగ్రామ్ జావాసి స్పేస్ typecasting.java. నౌ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ test2. ఓకే, సో నాకు బైట్ వచ్చి 100 ప్రింట్ అయిందండి, షార్ట్ వచ్చి 100 ప్రింట్ అయింది, ఇంట్ 100, లాంగ్ 100, ఫ్లోట్ వచ్చి 100.0, డబుల్ వచ్చి 100.0. అంటే నేను బైట్ వాల్యూని షార్ట్ని ఇంటిని లాంగ్ని ఫ్లోట్ని డబుల్కి ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ నేను స్మాలర్ డేటా టైప్ని దేనికి ఇచ్చానండి? లార్జర్కి ఇచ్చాను. లార్జర్. సో దీన్నే మనం ఏమంటామండి? వైట్నింగ్ అంటాం. ఓకే, మీకు తెలిసిందే.
ఓకే, సో వైడ్నింగ్. ఇక్కడ మీకు కన్వర్షన్ ఎవరు పెర్ఫామ్ చేశారండి? కన్వర్షన్ పెర్ఫార్మ్డ్ బై జావా కంపైలర్. సో ఎవరు పెర్ఫామ్ చేశారండి? జావా కంపైలర్ మీకు పెర్ఫామ్ చేసింది. ఓకే, సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అండి? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇక్కడ కాస్టింగ్ అంటే కన్వర్షన్ అనేది ఆటోమేటికల్లీ. కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుందండి. ఓకే, సో ఎవరు పెర్ఫామ్ చేస్తారంటే కంపైలర్, జావా కంపైలర్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీరు నోట్స్లో రాసుకుని చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సో క్లాస్ జస్ట్ సేవ్ యాజ్. కమింగ్ టు సేవ్ యాజ్ నొక్కుతున్నాను చూడండి. జస్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, జస్ట్ దీనికి టైప్ కాస్టింగ్ 2.java అని పెట్టాను. ఓకే, క్లాస్ పేరు మారుస్తాను చూడండి, test3. జస్ట్ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఒకసారి రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ ఆన్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండి. ఓకే, చూడండి, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఒక ఇంటీజర్ వాల్యూని తీసుకున్నానండి. సో ఇంటీజర్ వాల్యూ వచ్చి 123 అని రాశానండి. ఓకే, జస్ట్ వెయిట్. సో డబుల్ వాల్యూ తీసుకుందాం. డబుల్ డి ఈక్వల్ టు 123.456 అని రాశాను. ఓకే, నౌ నేను చూడండి ఫ్లోట్ ఈక్వల్ టు డి అని రాశానండి. ఫ్లోట్ ఈక్వల్ టు డి. ఓకే, జస్ట్ ప్రింట్ ద స్టేట్మెంట్. system.out.println. మనం ఇక్కడ దేని ప్రింట్ చేద్దాం అంటే ఫ్లోట్ వాల్యూని ప్రింట్ చేద్దాం. ఫ్లోట్ వాల్యూ పేరు ఏంటండి? ఈ. ఓకే, ఒకసారి చూడండి, ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. జావాc టైప్ కాస్టింగ్ 2.java. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమవుతుందంటే ఎర్రర్ రావడం జరిగిందండి. ఫ్లోట్ ఈ ఈక్వల్ టు డి అన్నాం. ఓకే, ఎర్రర్ ఎక్కడ చూపిస్తుంది చూడండి, ఫ్లోట్ ఈ ఈక్వల్ టు డి. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఉంది ఇక్కడ. డి అనేది డబుల్ వాల్యూ అండి. సో డబుల్ వాల్యూ ఎన్ని బైట్స్ అండి? 8 బైట్స్. ఇది 8 బైట్స్ అండి. సో 8 బైట్స్ని తీసుకెళ్ళి మనం ఎంతకి ఇస్తున్నామండి? 4 బైట్స్కి ఇస్తున్నాం. 8 బైట్స్ని 4 బైట్స్కి ఇవ్వలేము కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఏం చేయాలండి? ఖచ్చితంగా వి మస్ట్ కన్వర్ట్. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఎలా కన్వర్ట్ చేయాలండి? ఈ డబుల్ వాల్యూని ఎలా మార్చాలంటే మీరు ఫ్లోట్ కింద మార్చాలి. కాబట్టి విత్ ఇన్ బ్రేసెస్లో మీరు ఫ్లోట్ అని రాయాలి. ఓకే, ఫ్లోట్ అని రాసి మీరు ఒకసారి సేవ్ చేసి మళ్ళీ జస్ట్ కంపైల్ చేయండి. జావాc స్పేస్ టైప్ కాస్టింగ్ 2.java. దెన్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ test3. ఓకే, సో ఫ్లోట్ వాల్యూ ప్రింట్ అయింది కదండి. ఫ్లోట్ 123.456. ఓకే, అర్థమైందండి చెప్పే పాయింట్. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది డబుల్ వాల్యూ. సో డబుల్ వాల్యూ 8 బైట్స్. సో 8 బైట్స్ తీసుకెళ్ళి మీరు 4 బైట్స్కి ఇవ్వలేము కాబట్టి ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఈ కన్వర్షనే మీకు ఏమవుతుందంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అవుతుంది. ఈ కన్వర్షన్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. ఓకే, నౌ కమింగ్ టు ఫ్లోట్ వాల్యూ ఉంది కదండి. నేను ఇప్పుడు ఇదే ఫ్లోట్ వాల్యూని నేను
నేను ఎవరికి ఇస్తానంటే లాంగ్కి ఇస్తున్నానండి. సమ్ ఒక లాంగ్ వేరియబుల్ తీసుకున్నాను, లాంగ్. ఓకే, సమ్ లాంగ్ ఎల్ ఈక్వల్ టు ఈ అని రాసానండి. లాంగ్ ఎల్ ఈక్వల్ టు ఈ. ఓకే, నౌ ఈ లాంగ్ వాల్యూ ప్రింట్ చేస్తాం చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, జస్ట్ లాంగ్ ప్లస్ ఎల్. ఓకే, నౌ వన్స్ అగైన్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత కంపైల్ చేయండి. ఓకే, సో కంపైల్. చూడండి ఒకసారి ఎర్రర్ వచ్చిందండి. ఏం వచ్చిందంటే పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రిసిషన్ ఎర్రర్ వచ్చిందండి. చూడండి, పాసిబుల్ లాస్ ఆఫ్ కన్వర్షన్. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే లాంగ్ ఎన్ని బైట్స్ అండి? 8 బైట్స్. ఓకే, ఫ్లోట్ వచ్చి 4 బైట్స్. ఈవెన్ దో ఫ్లోట్ 4 బైట్స్ అయినా మీకు ఖచ్చితంగా ఫ్లోట్ని తీసుకుని మీరు లాంగ్కి ఇవ్వలేమండి. మీకు ఆల్రెడీ వీడియోలో ముందు చెప్పాను, దెర్ ఈజ్ ఏ లూప్ హోల్ ఇన్ జావా. లూప్ హోల్. ఓకే, మీరు లాంగ్ని ఫ్లోట్కి ఇవ్వచ్చు, కరెక్ట్. ఓకే, కానీ లాంగ్ ఎవరికి ఇవ్వచ్చు అండి? ఫ్లోట్కి ఇవ్వచ్చు. ఓకే, బట్ ఫ్లోట్ని తీసుకుని మీరు లాంగ్కి ఇవ్వకూడదు. సో ఇలా ఇస్తే రాంగ్. ఇట్స్ లూప్ హోల్. లాంగ్ వాల్యూని మీరు డైరెక్ట్గా ఫ్లోట్కి ఇవ్వచ్చు, ఇది కరెక్ట్ అండి. కానీ ఫ్లోట్ వాల్యూని లాంగ్కి ఇవ్వకూడదు, రాంగ్. కాబట్టి మీరు ఈ లాంగ్ సో ఎర్రర్ వస్తుంది. కాబట్టి వి మస్ట్ కన్వర్ట్. ఏం చేయాలండి? కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలి కాబట్టి చూడండి ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే జస్ట్ విత్ ఇన్ బ్రేసెస్ పెట్టి దీన్ని మీరు ఇలా లాంగ్ అని రాస్తారు. రాసి సేవ్ చేయండి, దెన్ కంపైల్. ఓకే, సో కంపైల్ అయింది. సో ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. జావా స్పేస్ test3. చూడండి లాంగ్ వాల్యూ ప్రింట్ అయింది. ఓకే, నో వన్స్ అగైన్ నేను ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటున్నాను అండి. ఇంటీజర్ వేరియబుల్, దీని పేరు ఎక్స్ అన్నాను. ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అన్నానండి. ఎక్స్ ఈక్వల్ టు ఎల్. ఓకే, సో నేను మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేద్దాం. సో ఇంట్ రైట్ జస్ట్ ఇంట్ వాల్యూ ప్లస్ ఎక్స్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, లాంగ్ ఎన్ని బైట్స్ అండి? 8 బైట్స్. ఓకే, ఎక్స్ ఇంటీజర్ కదండి. ఇంటీజర్ ఎన్ని బైట్స్? 4 బైట్స్. అంటే మీరు 8 బైట్స్ని తీసుకెళ్ళి, ఓకే, సో గుర్తుపెట్టుకోండి, 8 బైట్స్ కన్వర్టెడ్ ఇంటూ 4 బైట్స్. ఓకే, సో ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? మస్ట్ కన్వర్ట్. ఖచ్చితంగా ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. ఓకే, సో కన్వర్ట్ చేయకుండా మీరు కంపైల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ట్రై చేస్తే మళ్ళీ మీకు ఎర్రర్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మీరు 8 బైట్స్ని తీసుకెళ్ళి ఎంతకి ఇస్తున్నారండి? 4 బైట్స్కి ఇస్తున్నారు. కాబట్టి మీకు కంపైలేషన్ ఎర్రర్ వస్తుందండి. యు గాట్ కంపైలేషన్ ఎర్రర్. సో కంపైలేషన్ ఎర్రర్ రాకూడదు అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలంటే విత్ ఇన్ బ్రాకెట్లో ఇంట్ ఎల్ అని పెట్టండి, దెన్ సేవ్, వన్స్ అగైన్ కంపైల్. ఓకే, ఎగ్జిక్యూట్. జావా స్పేస్ test3 అని కొట్టాను. జస్ట్ జావా స్పేస్ test3. సో ఆటోమేటిక్గా మీకు ఏంటండి ఇంట్ వాల్యూ కూడా ప్రింట్ అయ్యింది. నౌ ఐ విల్ డిఫ్ వన్ మోర్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ చూడండి.
నేను ఒక షార్ట్ వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను, షార్ట్. ఓకే, సో షార్ట్ వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను, షార్ట్ ఎస్ ఈక్వల్ టు నేను ఏమని రాశానంటే ఎక్స్ అని రాశానండి. ఓకే, ఎప్పుడైతే షార్ట్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ అని రాశానో ఎస్ని ప్రింట్ చేశానండి. ఇక్కడ నేను ఏం చేశానండి, ఓకే, సో ఇక్కడ ఏం చేసామండి, ఇక్కడ ఇది కూడా ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. చూడండి, షార్ట్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాను అంటే ఎక్స్ వచ్చి 4 bytes అండి. 4 bytesని తీసుకెళ్ళి నేను ఎంతకి ఇస్తానండి, 2 bytes. సో ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఏమొస్తుందంటే ఎర్రర్. సో రాకూడదంటే కన్వర్ట్ చేయాలి. ఓకే, కన్వర్ట్ చేయాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే చూడండి, ఒకసారి కంపైల్ చేయండి, జస్ట్ సేవ్ ఇట్, కంపైల్. ఎర్రర్ వచ్చింది, షార్ట్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్. సో వచ్చే ఎర్రర్ ఏంటంటే పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్. ఎప్పుడు కూడా లార్జర్ డేటా టైప్ని స్మాలర్కి ఇచ్చేటప్పుడు వీ మస్ట్ కన్వర్ట్, అదర్వైజ్ యూ గాట్ ఎర్రర్. ద నేమ్ ఆఫ్ ద ఎర్రర్ ఈస్ పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్. చూడండి, మీకు ఇక్కడ లైన్ నెంబర్ కూడా క్లారిటీగా చెప్తుందండి. ఎన్నో లైన్లో ఉందండి, 15th లైన్లో ఉంది, ఇంకో 15th లైన్లో ఉంటుందండి. సో ఈ ఎర్రర్, దీన్ని బట్టి ఇప్పుడు మనం రెక్టిఫై చేయాలి. సో కన్వర్ట్, సో ఏం రాస్తారంటే సింపుల్ రైట్ షార్ట్ and save, కంపైల్ చేయండి, దాన్ని ఎగ్జిక్యూట్, జావా స్పేస్. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేయడానికి కమాండ్ తెలుసు కదండి, జావా స్పేస్ test3. సో జావా స్పేస్ test3 అని వెంటనే చూడండి మీకు ఎగ్జిక్యూట్ అయింది. సో షార్ట్ వాల్యూ ప్రింట్ అయిందండి. జస్ట్ ఐ విల్ రైట్ షార్ట్ ప్లస్ ఎస్. once again I will compile. Now Java C, typecasting to Java, Java space test3. ఓకే, సో షార్ట్ వాల్యూ ప్రింట్ అయిందండి. అంటే ఇక్కడ కూడా మనం చేసిన కన్వర్షన్ ఏంటో మీరు గుర్తుపెట్టాలి. సో ఏం కన్వర్షన్ అండి ఇది, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో షార్ట్ తర్వాత మీకు నెక్స్ట్ ఉన్నది ఏంటంటే బైట్. ఓకే, బైట్. బైట్ బి ఈక్వల్ టు నేను ఏం రాస్తానంటే ఎస్ అని రాశానండి. బైట్ బి ఈక్వల్ టు ఎస్. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది కూడా మీకు ఎర్రర్ వస్తుంది, ఈ స్టేట్మెంట్ కూడా ఎర్రర్ వస్తుంది. ఒకసారి చూడండి, బైట్ బి ఈక్వల్ టు ఎస్. ఎందుకు వచ్చిందండి ఎర్రర్, ఎస్ షార్ట్ అండి, అంటే ఎన్ని బైట్స్ అన్నది 2 bytes. 2 bytes తీసుకెళ్ళి మీరు 1 byte ఇవ్వలేరు. ఓకే, పాసిబుల్ లాస్ కన్వర్షన్ ఫ్రమ్ షార్ట్ టు బైట్ అంటే మీరు షార్ట్ నుంచి బైట్కి కన్వర్ట్ చేసేటప్పుడు మీకు పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్ అనే ఎర్రర్ వస్తుంది. పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్ ఎర్రర్ బికాస్ యు ఆర్ కన్వర్టింగ్ లార్జర్ డేటా టైప్ ఇంటూ స్మాలర్ వన్. సో రాకూడదంటే మీరు ఏం చేయాలంటే యూ మస్ట్ టైప్ క్యాస్ట్. సో విత్ ఇన్ బ్రాకెట్స్ పెట్టి బ్రాకెట్స్లో మీరు బయట రాయాలి. సో ఇది కూడా మీకు ఏ కన్వర్షన్ అంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. ఓకే, సో సేవ్ ఇట్, దెన్ కంపైల్. ఓకే, సో కంపైల్ చేశారు కదండి, ఎగ్జిక్యూట్ చేయండి, జావా స్పేస్ test3. సో ఈ విధంగా మీకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ మరికొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ వెయిట్, మరికొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నానండి, క్యారెక్టర్. క్యారెక్టర్
క్యార్ సిహెచ్ ఈక్వల్ టు నేను ఏం రాస్తానంటే స్మాల్ ఏ అని రాశానండి. క్యార్ సిహెచ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. ఓకే, నో ఐ విల్ రైట్ ఇంట్ సమ్ ఆల్రెడీ మనం డిఫైన్ చేసిన వేరియబుల్ పెట్టకుండా వేరే పెడదాం. సమ్ ఇంట్ x1 ఈక్వల్ టు నేను సిహెచ్ అని రాశాను. I will print system.out.println. I will print x1. ఓకే, సో x1 ని ప్రింట్ చేస్తాను చూడండి. ఒక క్యారెక్టర్ వేరియబుల్ తీసుకున్నానండి, అందులో స్మాల్ ఏ పెట్టాను. ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుని x1 ఈక్వల్ టు సిహెచ్ అని రాశాను. అంటే ఈ స్మాల్ ఏ ఎలా మారాలండి, ఇంటీజర్ కింద మారాలి. ఓకే, మారి మీకు ప్రింట్ అవ్వాలి. జస్ట్ కంపైల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్యారెక్టర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్. ఆటోమేటిక్ జరుగుతుంది. ఆటోమేటికల్లీ ఎవరు చేస్తారు, కంపైలర్ చేస్తారండి. ఎవరు పెర్ఫామ్ చేస్తారు, కన్వర్షన్ కంపైలర్. ఓకే, సో కంపైలర్ పెర్ఫామ్ చేస్తుంది. సో కంపైలర్ పెర్ఫామ్ చేసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే స్మాల్ ఏకి ASCII కోడ్ ఆఫ్ స్మాల్ ఏ. సో స్మాల్ ఏ యొక్క ASCII కోడ్ ఏంటండి, 97. ఆ 97 అనేది ఎందులోకి వెళ్తుందంటే x1లోకి వెళ్ళడం జరుగుతుందండి. ఎంతండి, 97. ఓకే, దెన్ కమ్ టు ఒకసారి కంపైల్ చేద్దాం, ఎగ్జిక్యూట్. చూడండి ఎంత ప్రింట్ అయిందండి, 97. అదే మీరు స్మాల్ కే పెట్టండి, జీ పెట్టండి, ఎంత అవుతుందండి, ఇది 104. చూడండి అవుట్పుట్ చూడండి. సో కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, సో 103 వచ్చిందండి. అంటే స్మాల్ జీకి వచ్చి ASCII కూడా వచ్చి ఎంతంటే 103. అదే మీరు డీ పెట్టి చూసుకోండి. సో నేను ఆల్రెడీ చెప్పామండి స్మాల్ డీకి ASCII కూడా ఎంత అవుతుంది, ASCII కూడా ఎంత, స్మాల్ డీకి 100. చూడండి ASCII కూడా వాల్యూ ఎంత అంటే 100. సో ఇది కూడా ఏ కన్వర్షన్. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ చూడండి ఒకసారి. ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్ అండి. ఏ కన్వర్షన్ ఇది, ఇంప్లిసిట్ కన్వర్షన్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం రివర్స్లో చేద్దామండి. ఇంట్ నేను ఇంట్ ఏ ఈక్వల్ టు 105 అన్నానండి. 105 క్యార్ సిహెచ్. ఓకే, సిహెచ్ ఈక్వల్ టు స్మాల్ ఏ అన్నాను, A1 CH1. ఓకే, ఇంటూ A1 ఈక్వల్ టు 105 అన్నాను. సో క్యార్ CH1 ఈక్వల్ టు ఏమన్నానండి, A1 అని రాశాను. ఓకే, దెన్ ఐ విల్ ప్రింట్ system.out.println CH1 ప్రింట్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో జస్ట్ ఐ విల్ చేంజ్ 65 పెడతానండి. సో ఇంటూ A1 ఈక్వల్ టు 65 అని రాశాను. ఓకే, నా క్యార్ CH1 ఈక్వల్ టు A1 అన్నాను. సో A1 ఎన్ని బైట్స్ అండి, A1 ఎన్ని బైట్స్, 4 బైట్స్. సో 4 బైట్స్ మీరు తీసుకెళ్ళి ఎన్ని బైట్స్కి ఇస్తున్నారు, 2 బైట్స్. సో ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఏమొస్తుందంటే ఎర్రర్. ఓకే, సీ ది ఎర్రర్. ఓకే, సో ఎర్రర్ వచ్చింది కదండి. ఇప్పుడు ఎర్రర్ రాకూడదండి, మీరు ఏం చేయాలండి, కన్వర్ట్ చేయాలి. ఓకే, సో కన్వర్ట్ చేయాలి. సో ఎర్రర్ వచ్చింది కదా, యూ మస్ట్ కన్వర్ట్. సో కన్వర్ట్ చేయాలి కాబట్టి మీరు విత్ ఇన్ బ్రేకెట్లో క్యార్ అని రాయండి. ఇది కూడా ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అవుతుంది. దెన్ 65కి ఇప్పుడు ASCII మీకు స్మాల్ A1లో ఎంత ఉందండి, 65. ఇప్పుడు ఈ 65 మీకు ఎలా మారుతుంది అంటే క్యారెక్టర్ కింద మారాలి. ఓకే, సో ASCII కూడా 65 ఈక్వల్ టు
ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. ఓకే, సో మీకు యాస్కీ తెలుసు కదండి, యాస్కీలో ప్రతి క్యారెక్టర్కి ఒక నెంబర్ ఉంటుంది. అలాగే 65కి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే క్యాపిటల్ ఏ. ఓకే, ప్రతి క్యారెక్టర్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కరస్పాండింగ్ క్యారెక్టర్ ఉంటుంది. సో 65కి క్యాపిటల్ ఏ అండి. ఓకే, క్యాపిటల్ ఏ యొక్క యాస్కీ కోడ్ వచ్చి 65. సో చూడండి, ఇప్పుడు జావా సి స్పేస్ టైప్ కాస్టింగ్ 2.java. సో క్యాపిటల్ ఏ ప్రింట్ అవ్వాలి. జస్ట్ ఎగ్జిక్యూట్ అంటే క్యాపిటల్ ఏ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు టైప్ కాస్టింగ్ని మీరు పెర్ఫామ్ చేయగలరు. ఓకే, సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు బూలియన్ అనే వేరియబుల్ ఉంటుంది కదండి, నోట్. సో ఒక నోట్ రాస్తాను చూడండి, జస్ట్ నోట్ బూలియన్ వేరియబుల్. ఓకే, అందులో మీకు ఏముంటాయంటే ట్రూ ఫాల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ కన్వర్టెడ్ టు ఎనీ టైప్. సో మీరు ఏదైనా ఒక బూలియన్ వేరియబుల్ని కనుక డిఫైన్ చేసినట్లయితే అందులో మీరు ట్రూని ఫాల్స్ని ఉంచగలరు, కానీ బూలియన్ వేరియబుల్ని మీరు ఏ విధంగానూ కూడా కన్వర్ట్ చేయలేమండి. సో బూలియన్ వేరియబుల్ ఈజ్ నాట్ కన్వర్టెడ్ టు ఎనీ టైప్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడతో మీకు ఫస్ట్ యూనిట్ పూర్తయింది. నేను చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు టైప్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ లాంగ్వేజ్ కనుక మీరు సరిగ్గా కనుక నేర్చుకోకపోయినట్లయితే మీరు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, follow the videos and material. Thank you.